సునాద స్వరము మే 25. ప్రభు నా ప్రక్క నిలచి నన్ను బలపరచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. పౌలు చెప్తున్న మాటలివి. నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరినూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలచి నన్ను బలపరచెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అని చెప్తున్నాడు. మరి మన ప్రభు మన ప్రక్కని నిలుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, సింహము నోటి నుండి మనల్ని తప్పిస్తాడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తం అన్యజనులందరూ కూడా వాక్యాన్ని వినులాగున ప్రభు మనకు సహాయం చేస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మన ప్రక్క నిలిచి మనల్ని బలపరుస్తాడు. అందుకే మనము ధైర్యంతో విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మరి ప్రకటిస్తూ ముందుకు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. మరి యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని చెప్పాడు. మరి వారికి తోడుగా ఉంటూ ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ మరి ప్రతి విషయంలో వాళ్ళను కాపాడుతూ రక్షించాడు. అందుకే మనము దేవుడు అప్పగించిన పనిలో వెళ్తున్నప్పుడు ప్రభు నాకు తోడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో చదివినప్పుడు దానియేలును సింహం గుహలో పడవేసినప్పుడు ప్రభు దూతను పంపించి ఆ సింహముల నోర్లను మూయించాడు. ఎటువంటి హాని రాకుండా దానియేలును బయటికి రప్పించి ఆయన ఘనపరిచాడు. మరి దేవుడు తన బిడ్డల యొక్క ప్రాణమును కాపాడుతాడు, రక్షిస్తాడు. వాళ్ళకి ఎటువంటి కీడు రాకుండా ఆయన తప్పిస్తాడు. కాబట్టి మనం ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా ఆయన చెప్తున్న పనిలో వెళ్తున్నప్పుడు ఆయన పక్కని నిలిచి బలపరిచి నడిపించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఏ పని అప్పగించినా ధైర్యంతో విశ్వాసంతో కొనసాగిద్దాం. మనల్ని ఆయన తప్పక రక్షిస్తాడు. ఆయన మన ప్రక్కనే నిలిచి మనకు సహాయం చేస్తాడు. మనల్ని బలపరిచే దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎటువంటి సింహము నోర్లైనా ఎటువంటి వ్యక్తులైనా ఏ కీడు ఆపద రాకుండా తప్పించి మనకు తోడుగా ఉండి మనం ఆయన పనిని కొనసాగించి ఆయన కొరకు సాక్ష్యంగా జీవించలాగున సహాయం చేస్తాడు. విశ్వాసంతో ఆయన ఆశ్రయించి ఆయన కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మా పక్క నిలిచి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. ఎవరికి కూడా ఎటువంటి సింహము బారిన పడకుండా ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.